ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. సినిమా ఛాన్స్ రావాలంటే అడ్జస్ట్ అవ్వాలా? అవకాశాల కోసం శీలాన్ని పనంగా పెట్టాలా? ఆన్ స్క్రీన్లో అందాలు ఆరబోతూ ఆఫ్ స్క్రీన్లో చేస్తే గానీ అవకాశాలు రావా? అవును, ఇది అపోహో అపనిందో కాదు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు జరిగే చీకటి తంతు. పైకి గొప్పవారిగా ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకునే పెద్ద మనుషుల కామవాంఛకు హీరోయిన్ అవుదామని వస్తున్నవారు, ఆల్రెడీ హీరోయిన్గా వెలుగుతున్న వారు కూడా బలి కావాల్సిందేనా? అడ్జస్ట్ కాకపోతే ముందుకు సాగలేమా? అవును, ఇప్పుడున్న టాప్ హీరోయిన్లందరూ కెరీర్ స్టార్టింగ్లో ఇలాంటి లైంగిక వేధింపులకు గురయ్యారా అంటే ఇది ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే. వీటి గురించి ఎవరు నోరు విప్పరు. టాప్ హీరోయిన్లకు భయం అవకాశాలు పోతాయేమో అని, అప్కమింగ్ హీరోయిన్లకు భయం కెరీర్ ముగిసిపోతుందేమో అని. వీటన్నింటికి లొంగకుండా ముందుకెళ్ళిన వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అయితే ఈ చీకటి కోణాలను ధైర్యంగా బయటపెట్టిన హీరోయిన్స్ ఎవరు లేరనే చెప్పాలి. ఎవరైనా చెప్పినా ఇక వారు ఇండస్ట్రీలో ఉండరు. ఇండస్ట్రీలో చీకటి కోణాలని బయటపెట్టే ప్రయత్నం చేసింది మాధవిలత. స్నేహితుడితో వెండితెరకు పరిచయమై నచ్చావులేతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న తెలుగు అమ్మాయి మాధవిలత. నచ్చావులే తర్వాత చేసిన సినిమాలు ఏవి సరిగ్గా ఆడక మెల్లిమెల్లిగా మన ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ఎప్పుడో అడపాదడపో చిన్న సినిమాలో తప్ప పెద్ద సినిమాలో ఎక్కడా కనిపించలేదు. అయితే ప్రముఖ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినిమాలు పెద్దగా చేయకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ అవకాశాల కోసం తాను అడ్జస్ట్ కాలేనని, అవకాశాలు ఇచ్చే వ్యక్తికి క్లోజ్ ఫ్రెండ్గా ఉండలేనని, ఇండస్ట్రీకి నా టాలెంట్ అవసరం లేదని, అడ్జస్ట్ అవుతే అవకాశాలు వాటంతట అవే వస్తాయని బాంబు పేల్చింది మాధవిలత. ఇండస్ట్రీలో చాలామంది నన్ను క్లోజ్గా ఉండమని, కొందరు డైరెక్ట్గా కూడా అడిగారని, ఒప్పుకోకపోయేసరికి సెట్లో లొకేషన్లో చాలా నీచంగా బిహేవ్ చేసేవారని, హీరోయిన్కి ఇవ్వాల్సిన మర్యాదలు కంఫర్ట్లు కూడా చాలా వరకు తగ్గించేశారని, నా మీద లొకేషన్లో అరవటం బూతులు తిట్టడం లాంటివి చాలా చేశారని, వాళ్ళు చేసిన డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రపోజల్స్కి నేను ఓకే చెప్పకపోవడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చిందని, నేను నోరు వీపు చెప్తే చాలామంది పెద్ద మనుషుల అసలు స్వరూపాలు బట్టబయలవుతాయని, ఇండస్ట్రీలో చాలామంది కాపురాలు కూలిపోతాయని మాధవిలత ఆవేదన వ్యక్తం చేసింది.